హాయ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న అందరికీ చాలా థ్యాంక్ యూ. ఓకే, క్లాస్ మొత్తం విన్న తర్వాత మీరు మంచిగా లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ ఐసీడీ 10 CM 2026 మెయిన్ కన్వెన్షన్ చూద్దాం. ఫస్ట్ పార్ట్లో ఈరోజు మనకి ఫస్ట్ హెడ్డింగ్ ఆల్ఫాబెటిక్ ఇండెక్స్ టేబులర్ లిస్ట్. ఈ ఆల్ఫాబెటిక్ ఇండెక్స్ టేబులర్ లిస్ట్ అంటే ఏంటిది అంటే, ఈ ఆల్ఫాబెటిక్ ఇండెక్స్లో మనకి ఆల్ఫాబెటిక్ ఆర్డర్స్లో ఉంటాయన్నమాట అన్నీ. ఇందులో మనం కోడ్ సెర్చ్ చేయడానికి యూజ్ చేస్తాం ఆల్ఫాబెటిక్ ఇండెక్స్ని. సో ఏమేమి సెర్చ్ చేస్తాము అంటే డిసీజెస్, ఇంజురీస్, ఎక్స్టర్నల్ కాజెస్, నియోప్లాజం, డ్రగ్స్ అండ్ కెమికల్స్. సో ఆల్ఫాబెటిక్ ఇండెక్స్ దేనికి అవసరం అంటే, మనం కోడ్ సెర్చ్ చేయడానికి ఆల్ఫాబెటిక్ ఇండెక్స్ని వాడతాం. నెక్స్ట్ టేబులర్ లిస్ట్. ఈ టేబులర్ లిస్ట్ ఏంటంటే చాప్టర్ వైజ్ ఆర్గనైజ్ చేస్తారనమాట. సో ఫైనల్గా కోడ్ని కన్ఫర్మ్ చేయడానికి మనం టేబులర్ లిస్ట్ యూజ్ చేస్తాం. సో ఆల్ఫాబెటిక్ ఇండెక్స్ అనేటువంటిది మనం ఫైండ్ చేయడానికి, టేబులర్ లిస్ట్ అనేటువంటిది కన్ఫర్మ్ చేయాలి. సో ఫస్ట్ హెడ్డింగ్ ఆల్ఫాబెటిక్ ఇండెక్స్ టేబులర్ ఇండెక్స్ అంటే ఫైనల్ కంక్లూజన్ ఏంటిది అంటే, ఆల్ఫాబెటిక్ ఇండెక్స్లో మనం ఏం చేస్తామంటే కోడ్ని ఐడెంటిఫై చేస్తాం. టేబులర్ లిస్ట్ కోడ్ చూసిన తర్వాత టేబులర్ లిస్ట్కి వెళ్ళి ఆ కోడ్ని కన్ఫర్మ్ చేస్తాం. సో దిస్ ఈజ్ ద వే ఫర్ ఆల్ఫాబెటిక్ ఇండెక్స్ అండ్ టేబులర్ లిస్ట్. సెకండ్ హెడ్డింగ్ ఏంటిది అంటే మనకి ఫార్మాట్ అండ్ స్ట్రక్చర్. ఫార్మాట్ అండ్ స్ట్రక్చర్ అంటే ఏంటంటే కోడ్ని మనం మన ఈ ఐసీడీ కోడ్ ఉంటుంది కదా, ఆ ఐసీడీ కోడ్ అనేది 3 టైప్స్గా డివైడ్ చేస్తారు. సో అందులో మనకి ఫస్ట్ 3 అనే దాన్ని కేటగిరీ అంటాం. సెకండ్ 2 క్యారెక్టర్స్ని మనం సబ్ కేటగిరీ అంటాం. థర్డ్ కోడ్ 3 to 7 కేటగిరీ. సో మనకు మినిమం 3 క్యారెక్టర్స్ ఉంటుంది ఐసీడీ కోడ్, మ్యాక్సిమం 7. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 800 అనేటువంటిది మనం కేటగిరీగా అనుకున్నట్లయితే 800.01 అనే సబ్ కేటగిరీ. ఫుల్ కోడ్ అనేటువంటిది మనకు అప్ టు 7 క్యారెక్టర్స్ ఉంటుంది. సో ఇంపార్టెంట్ రూల్ ఏంటిది అంటే, 7th క్యారెక్టర్ ఉంటే కంపల్సరీ మనం కోడ్ని యూజ్ చేయాలి, లేకపోతే కోడ్ ఇన్వాల్వ్ అవుతుంది. సో షార్ట్కట్గా మనం చూసుకున్నట్లయితే 3 క్యారెక్టర్స్ని కేటగిరీ అంటాం, 4 to 7 మనకి డీటెయిల్స్ ఉంటుంది. ఓవరాల్గా ఫార్మాట్ అండ్ స్ట్రక్చర్ ఏంటిది అంటే, మనకి మినిమం 3 క్యారెక్టర్స్ రీచ్ కావాలి ఫర్ కోడ్కి, ఐసీడీ కోడ్కి, మ్యాక్సిమం 7 అంతే. థర్డ్ యూజ్ ఆఫ్ కోడ్స్ రిపోర్టింగ్. కోడ్ మనం ఏ విధంగా రిపోర్ట్ చేస్తామంటే, ఫుల్ కోడ్ని మనం రిపోర్ట్ చేయాలన్నమాట. సో కేటగిరీ సబ్ కేటగిరీ మాత్రమే ఇవ్వకూడదు, ఫుల్ కోడ్ రిపోర్ట్ చేయాలి. సో కంపల్సరీ 7th క్యారెక్టర్ ఉంటే యాడ్ చేయాలి. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ కోడ్స్. సో ప్లేస్ హోల్డర్ అంటే దాన్ని మనం ఎక్స్తో చూపిస్తాం. ప్లేస్ హోల్డర్ అనే లెటర్ని మనం ఎంటీ ప్లేస్లో ఫిల్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. మన కోడ్లో ఎంటీ ప్లేసెస్ ఉంటాయి కదా, వాటిని ఎక్స్తో మనం డినోట్ చేస్తాం. సో ఈ ఫ్యూచర్లో ఈ ఎక్స్ కోడ్ వల్ల మనం ఫ్యూచర్లో న్యూ కోడ్స్ వచ్చినా కూడా మెయింటైన్ చేయడానికి దీన్ని వాడతారు. సో ఎగ్జాంపుల్ T36, T50 పాయిజనింగ్ కోడ్. ఇంపార్టెంట్ రూల్ ఏంటిదంటే, ఎక్స్ రిక్వైర్డ్ టు ప్లేస్ టు యూస్ చేయకపోతే కోడ్ ఇన్వాల్వ్. సో మనం ఎక్స్ కోడ్ని మనం వేయకుండా డైరెక్ట్ కోడ్ చేస్తే ఆ కోడ్ ఇన్వాల్వ్ అవుతుంది. సో మనం మినిమం 7 క్యారెక్టర్స్ కోడ్స్ ఇవ్వాలి. సో ఆ ఎక్స్ అనేటువంటిది మనకు గ్యాప్ ఫిల్ చేస్తుంది అన్నమాట. 7th క్యారెక్టర్ మెయిన్ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ 7th క్యారెక్టర్. కొన్ని కోడ్స్కి 7th క్యారెక్టర్ కంపల్సరీ అనమాట. ఎగ్జాంపుల్స్ ఏంటంటే, ఇంజరీ కేసెస్లో మనకి ఎక్కువ లాస్ట్లో మనం యూజ్ చేస్తాం 7th క్యారెక్టర్గా. ఇనిషియల్ ఎన్కౌంటర్ అని, డి అంటే సబ్సిక్వెంట్ అని, ఎస్ అంటే సీక్వెల్ అని. సో 7th క్యారెక్టర్ ఆల్వేస్ లాస్ట్లో ఉండాలి. 6 క్యారెక్టర్స్ కాకపోతే ఎక్స్తో ఫిల్ చేయాలి. ఎగ్జాంపుల్ కోడ్ లెంత్ తక్కువ అయితే ఎక్స్ యూజ్ చేసి 7th ప్లేస్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. షార్ట్ కటర్ ఏంటంటే 7th సిచ్యువేషన్ అనమాట. ఏ ఇనిషియల్ కౌంటర్, డి సబ్సిక్వెంట్, ఎస్ సీక్వెల్, ఎక్స్ ఈజ్ ద గ్యాప్ అనమాట. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్, చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, అబ్రివేషన్స్. NES, NOS అంటే, NES అంటే నాట్ ఎల్స్వేర్ క్లాసిఫిబుల్. సో స్పెసిఫిక్ కోడ్ లేకపోతే అంటే అదర్ స్పెసిఫైడ్ అని మనం మెన్షన్ చేస్తాం. అంటే డాక్టర్ డీటెయిల్ ఇచ్చాడు, బట్ దానికి సంబంధించినటువంటి కోడ్ లేదనమాట. సో కోడ్ లేదు కాబట్టి NEC నాట్ ఎల్స్వేర్ క్లాసిఫిబుల్, దాన్ని మనం క్లాసిఫై చేయలేము. సో డీటెయిల్ ఉన్నా కూడా మనం
ఎగ్జాక్ట్ కోడ్ ఇవ్వలేము, ఎందుకంటే కోడ్ లేదు కాబట్టి దాన్ని మనం అదర్వైజ్ స్పెసిఫైడ్ అని చెప్పి మెన్షన్ చేస్తాం. ఇంకొకటి ఏంటిదంటే ఎన్ఓఎస్ అంటే నాట్ అదర్వైజ్ స్పెసిఫైడ్. మీనింగ్ ఏంటిదంటే ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా ఉండదు అనమాట. నాట్ అదర్వైజ్ స్పెసిఫైడ్, దీన్ని అన్స్పెసిఫైడ్గా వాడతాం. సో డాక్టర్ డీటెయిల్ ఇవ్వట్లేదు. సో పైన దాంట్లో డాక్టర్ డీటెయిల్ ఇచ్చాడు కానీ కోడ్ లేదు, కింది దాంట్లో డాక్టర్ డీటెయిల్ ఇవ్వలేదు. సో డాక్టర్ డీటెయిల్గా ఇచ్చాడు కానీ కోడ్ లేదు కాబట్టి అదర్ స్పెసిఫైడ్ అని పెడతాము. అదే డాక్టర్ డీటెయిల్గా ఇచ్చాడు ఇవ్వలేదు కదా, కాబట్టి మనం అన్స్పెసిఫైడ్ పెడతాం. దానికి దీనికి ఏంటంటే తేడా, దానికి కింద చెప్తాం మీకు. ఎన్ఈసి అంటే ఇన్ఫో ఉంది బట్ ఎగ్జాక్ట్ కోడ్ లేదనమాట. ఎన్ఓఎస్ అంటే ఇన్ఫోనే లేదు. సో దట్ ఈస్ అ డిఫరెంట్ ఫర్ ఎన్ఈసి ఎన్ఓఎస్. షార్ట్కట్గా మనం ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఎన్ఈసి అంటే డీటెయిల్స్ ఉంటుంది కానీ కోడ్ ఉండదు, అదే ఎన్ఓఎస్ అంటే డీటెయిల్సే లేవు అంతే. దట్ ఈస్ సింపుల్. నెక్స్ట్ పంక్చువేషన్. ఇది మనకు సిపిటి ఎగ్జామ్ మా పాయింట్ వ్యూలో ఇంపార్టెంట్. ఈ ఏరియాకి వెళ్ళి మనకు క్వశ్చన్స్ వస్తాయి. ఎక్కువ బ్రాకెట్స్ పారాంథసిస్ మీద వస్తుంది, ఆల్రెడీ మీరు ఫేస్ చేసి కూడా వచ్చి ఉంటారు. సో బ్రాకెట్స్ మీన్ ఏంటంటే దాని మీనింగ్ ఏంటిది అంటే సినానిమ్స్, ఆల్టర్నేటివ్ నేమ్స్, ఎక్స్ప్లెనేషన్స్ని దాన్ని బ్రాకెట్గా వాడతాం. ఇండెక్స్లో మేనిఫెస్టేషన్ కోడ్స్ని ఐడెంటిఫై చేయడానికి మనం బ్రాకెట్స్ని వాడతాం. పారాంథసిస్ అంటే ఆప్షనల్ వర్డ్స్ కానీ ఉండినా లేకపోయినా కోడ్స్ ఏమున్నా కూడా మనం దీన్ని పారాంథసిస్ వాడతాం. సో ఎగ్జాంపుల్ వర్డ్ ఉన్నా లేకపోయినా కోడ్ చేంజ్ అవ్వదన్నమాట. సో నాన్ ఎసెన్షియల్ మాడిఫైర్ అంటారు దీన్ని యాక్చువల్లీ పారాంథసిస్ని. కోలాన్ మీనింగ్ అంటే ఇన్కంప్లీట్ వర్డ్, నెక్స్ట్ వర్డ్ నీడెడ్. కోలాన్కి ఇది వాడతాం. కామాకి డిఫరెంట్ యూజెస్ ఉంటాయి, ఆల్టర్నేటివ్ వర్డ్స్ అండ్ ఆర్ మీనింగ్. సో షార్ట్కట్గా మనం ఏ విధంగా గుర్తుపెట్టుకుంటాం అంటే బ్రాకెట్స్ని ఎక్స్ట్రా మీనింగ్ ఉంటే బ్రాకెట్స్, పారాంథసిస్ ఆప్షనల్ వర్డ్స్కి, కోలాన్కి నీడ్ ఫర్ మోడ్స్కి, కామాకి మల్టిపుల్ మీనింగ్స్కి. సో సెకండ్ హెడ్డింగ్ తర్వాత చూసుకున్నది ఎయిత్ మనకి అండ్ యూజ్ మీనింగ్. కోడింగ్లో మనకు అండ్ ఆర్ అండ్ అని కూడా వాడతాం. అంటే రెండు కండిషన్స్ కలిసి ఉన్నప్పుడు అండ్ వాడతాం, లేదా ఒకటి ఉన్నా సేమ్ కోడ్ ఇవ్వచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో అండ్ అంటే అండ్ ఆర్ ఫ్లెక్సిబుల్గా మనం వాడతాం. నెక్స్ట్ అదర్ అండ్ అన్స్పెసిఫైడ్. ఇందులో పైన చూసాం సేమ్ అదే. అదర్ అంటే ఎన్ఈసి కోడ్, అదే డాక్టర్ ఫుల్ డీటెయిల్స్ ఇచ్చాడు కానీ ఎగ్జాక్ట్ కోడ్ ఇవ్వలేదు, అప్పుడు ఏం చేస్తామంటే అదర్ స్పెసిఫైడ్ కోడ్స్ యూజ్ చేస్తాం అదర్ అని. అన్స్పెసిఫైడ్ కోడ్స్ అంటే మీనింగ్ ఏంటంటే డాక్టర్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి అప్పుడు మనం అన్స్పెసిఫైడ్ అని కోడ్ చేస్తాం. ఇది మనకు చాలా ఐసీడీ గైడ్లైన్స్ అప్పుడు కానీ మనం కోడ్ చేసేటప్పుడు కానీ ఈ అన్స్పెసిఫైడ్ అని చెప్పి చాలాసార్లు మనకు రిపీట్ అవుతుంటుంది. అప్పుడు ఏంది అన్స్పెసిఫైడ్ ఏంటంటే గుర్తుపెట్టుకోకుండా, అన్స్పెసిఫైడ్ అంటే మనం కేస్ స్టడీ చదివినప్పుడు మనకు ఆల్రెడీ డాక్టర్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అందులో ఉండదు అనమాట, అసలు ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఉండదు, అప్పుడు మనం అన్స్పెసిఫైడ్ అనేది మనం కోడ్ చేస్తాం. సో ఈజీగా డిఫరెన్స్ ఏంటి ఆల్రెడీ ముందే పైన చెప్పాను, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాం. అదర్ ఎన్ఈసి అంటే డీటెయిల్స్ ఉన్నాయి బట్ ఎగ్జాక్ట్ కోడ్ లేదు. ఎన్ఓఎస్ అంటే డీటెయిల్సే లేవు. సో అది ఎన్ఓఎస్. ఓ అంటే నో అని గుర్తుపెట్టుకుని, నో అంటే డీటెయిల్స్ లేవు అని. ఈజీ సింపుల్గా ఒకటి గుర్తుపెట్టుకుంటే ఆల్రెడీ ఇంకోటి ఈజీ ఐడియాగా ఉంటుంది. సో నో అన్స్పెసిఫైడ్, డీటెయిల్స్ లేవు, అన్స్పెసిఫైడ్, ఇది ఒకటి గుర్తుపెట్టుకొని పైన చెప్పే ఎన్ఈసి కాబట్టి అదర్ స్పెసిఫైడ్ అని చెప్పి గుర్తుపెట్టుకోవచ్చు. ఇంపార్టెంట్ ఏంటంటే అన్స్పెసిఫైడ్ కోడ్ యూజ్ చేస్తూ వెన్ ఇన్ఫో లేకపోతే చేయొచ్చు అనమాట. ఇన్ఫో లేనప్పుడు అన్స్పెసిఫైడ్ కోడ్ యూజ్ చేయొచ్చు. సో ఇంక్లూడ్స్ కోడ్స్ కింద ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అనమాట. మనకి ఆ కోడ్ ఇంక్లూడ్ అయ్యే కండిషన్ చూపిస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ లిస్ట్ ఇంక్లూడ్స్ అనమాట. ఇంక్లూషన్ టర్మ్స్ ఏంటివి అంటే కోడ్ కింద లిస్ట్ ఉన్న కండిషన్స్ ఉంటాయి మనకి, అవన్నీ అందులో మనకి వస్తాయి అన్నమాట. మనకి కోడ్స్ చూసిన ఐసీడీ గైడ్లైన్స్ మీకు చూస్తే మీకు ఈజీగా కనిపిస్తుంది. కోడ్స్ ఉన్నాయన్నీ ఆ కోడ్ కిందకి వస్తాయి అన్నమాట. సో సేమ్ మీనింగ్ వర్డ్స్ సినానిమ్స్ లేదా దానికి రిలేటెడ్ ఉన్న కండిషన్. ఇంపార్టెంట్ ఏంటంటే ఫుల్ లిస్ట్ కాదు, ఇంకా వేరే టర్మ్స్ కూడా ఉండొచ్చు అనమాట. షార్ట్కట్ ఏంటంటే సేమ్ కండిషన్ లిస్ట్ అని. ఇంక్లూడ్స్ అంటే సేమ్ కండిషన్ లిస్ట్ అని, అంటే అందులో అన్ని ఇన్వాల్వ్ అయి ఉంటాయి అని సేమ్. అదే ఎక్స్క్లూడ్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్స్క్లూడ్ అంటే నాట్ కోడెడ్ కేర్ అనమాట. అంటే రెండు కోడ్స్ కలిపి యూజ్ చేయకూడదు ఇందులో. ఎగ్జాంపుల్ కంజంక్షన్ వర్సెస్ అక్వైర్డ్ ఉందనుకో, సేమ్ టైంలో ఉండవు ఇది. సో ఈ రెండింటిని కలిపి మనం కోడ్ చేయలేము, సపరేట్గా కోడ్ చేయాల్సి వస్తుంది. ఎక్స్క్లూడ్స్ అంటే ఎక్స్క్లూడ్. సో ఎక్సెప్షన్ ఏంటంటే రెండు
రెండు కండిషన్స్ అన్రిలేటెడ్ అయితే రెండు కోడ్స్ యూజ్ చేయొచ్చు. మనకి ఏంటి అంటే ఎక్సెప్షన్ ఏముంటుందంటే రెండు కండిషన్స్ మనకు అన్రిలేటెడ్, దానికి దీనికి సంబంధం లేదు, అప్పుడు మనం కోడ్స్ యూజ్ చేయొచ్చు అనమాట. డౌట్ ఉంటే డాక్టర్ని కన్ఫర్మ్ చేయాల్సి వస్తుంది మనకి కోడింగ్ ఆ టైంలో. ఎక్స్క్లూడ్ వన్ అంటే నాట్ కోడెడ్ హియర్. ఎక్స్క్లూడెడ్ మనకి ఎగ్జామ్లో కానీ ఎక్కువ ఇంటర్వ్యూలో అడుగుతారు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్క్లూడ్స్ వన్ ఎక్స్క్లూడ్స్ టూ అని. సో ఎక్స్క్లూడ్ వన్ అనేది నాట్ కోడెడ్ హియర్ అంటే రెండింటికి కలిపి కోడ్ చేయకూడదు మెయిన్. ఎక్స్క్లూడ్ టూ అంటే నాట్ ఇంక్లూడెడ్ హియర్, రెండు కండిషన్ సపరేట్ అయితే కానీ పేషెంట్కి రెండు ఉంటే అంటే రెండు కోడ్స్ యూజ్ చేయవచ్చు. నాట్ ఇంక్లూడెడ్ హియర్ అంటే ఎక్స్క్లూడ్ వన్ అంటే నాట్ కోడెడ్ హియర్, ఎక్స్క్లూడ్ టూ అంటే నాట్ ఇంక్లూడ్ హియర్, అంతే సేమ్ దట్స్ ఇట్, అంతే, అంతకంటే ఎక్కువ చెప్పు మన దాని గురించి. సో ఈ కింద ఇది ఎక్స్క్లూడ్ వన్ అంటే యూజ్ టుగెదర్ నాట్ అన్లోడ్, ఎక్స్క్లూడ్ టూ అంటే యూజ్ టుగెదర్ అన్లోడ్, అంటే అక్కడ కలిపి కోడ్ చేయము, ఏ ఇంక్లూడ్ చేయము. ఎటియాలజీ మేనిఫెస్టేషన్ కన్వర్సేషన్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. బేసిక్ మీనింగ్, కొన్ని డిసీజ్లో మనకి రూట్ కాజ్ ఎటియాలజీ ఉంటుంది అనమాట, దాని వల్ల వేరే ప్రాబ్లం ఏమైనా వస్తుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే డయాబెటీస్కి న్యూరోపతి, పార్కిన్స్కి డిమెన్షియా అట్లా అనమాట, దీన్ని ఎటియాలజీ మేనిఫెస్టేషన్ అంటారు. సో మెయిన్ రూల్ ఏంటంటే ఫస్ట్ కాజ్, ఎటియాలజీ ఫస్ట్ కాజ్ చేస్తాం, తర్వాత మనం మేనిఫెస్టేషన్ చేయాలి. ఆల్వేస్ కోడ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి. ఫస్ట్ ఎటియాలజీ అంటే రూట్ కాజ్, దేని ద్వారా వచ్చింది ఫస్ట్ అది, తర్వాత మేనిఫెస్టేషన్ అంటే దానివల్ల ఏమైనా ప్రాబ్లం వచ్చిందా నెక్స్ట్ అనమాట. అంటే ఒక రోగం ఉంటుంది ఆల్రెడీ, దానివల్ల ఇంకో డిసీజ్, కానీ ముందు ఏది వచ్చింది రూట్, అంటే ఫస్ట్ దేని ద్వారా ఇది ఎఫెక్ట్ అయింది అనేటువంటిది, దాని ద్వారానే మనం వేరే సిమ్టమ్స్ కానీ వేరే డిసీజ్ కానీ సీరియస్ అయింది. సో అప్పుడు ఏం చేస్తామంటే ఈ ఎటియాలజీ అంటే ఫస్ట్ మెయిన్ డిసీజ్ని మనం కోడ్ చేసిన తర్వాత మేనిఫెస్టేషన్, దాని ద్వారా వచ్చిన నెక్స్ట్ కాంప్లికేషన్స్ మనం కోడ్ చేయాల్సి వస్తుంది. దట్ ఈస్ ద ఎటియాలజీ. మనం రెగ్యులర్ చేసేదే ఇది కోడింగ్లో. సో ఇది బేసిక్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ అదే కోడ్ ఫస్ట్ మీనింగ్ ఏంటంటే అండర్లయింగ్ ద ఫస్ట్ కోడ్ చేయాలను, అండర్లయింగ్ ద డిసీజ్ని ఫస్ట్ మనం కోడ్ చేయాలి. యూజ్ అడిషనల్ కోడ్ అంటే ఎక్స్ట్రా కండిషన్ కోసం అనమాట, దీన్ని సెకండ్ కోడ్ యాడ్ చేయడానికి. అందుకే కోడ్ ఫస్ట్ అంటే ఫస్ట్ అండర్లైన్ డిసీజ్ ఏంటిది అది కోడ్ చేయాలి, తర్వాత ఏమైనా అడిషన్స్ కోడ్ అంటే యాడ్ చేయాలి. సో ఇన్ డిసీజ్ క్లాసిఫైడ్ ఎల్స్వేర్ అంటే ఇది మేనిఫెస్టేషన్ కోడ్ అనమాట. మేనిఫెస్టేషన్ కోడ్ అంటే మనం సెకండ్ చేస్తాం. సో ఫస్ట్ పొజిషన్లో యూజ్ చేయకూడదు మేనిఫెస్టేషన్ కోడ్. ఇన్ డిసీజ్ క్లాసిఫైడ్ ఎల్స్వేర్ అని చెప్పి మనకి కీవర్డ్ వస్తుంది అట్లా. సో మనకి ఈ మేనిఫెస్టేషన్ కోడ్ అని గుర్తుపట్టాలి, దీన్ని సెకండరీగా గుర్తు చేయాలి, అంటే డైరెక్ట్గా ఫస్ట్గా దీన్ని కోడ్ చేయొద్దు. ఆల్వేస్ సెకండ్ పొజిషన్లో ఉండాలి మేనిఫెస్టేషన్. సింపుల్. మనకి ఇక్కడ ఏంటంటే ఎటియాలజీ ఆల్ఫాబెటిక్లో ఫస్ట్ లెటర్ అది ఏమో నెక్స్ట్ వస్తుంది, కాబట్టి ఎటియాలజీ ఫస్ట్ కోడ్ చేస్తారు, తర్వాత మేనిఫెస్టేషన్ వస్తుంది. తర్వాత ఆల్ఫాబెటిక్ ఇండెక్స్. ఇండెక్స్లో మనకు ఏ విధంగా ఉంటే ఫస్ట్ ఎటియాలజీ కోడ్ ఉంటుంది, తర్వాత నెక్స్ట్ బ్రాకెట్స్లో మేనిఫెస్టేషన్ కోడ్స్ వస్తాయి. ఓకేనా. నెక్స్ట్ మనకి బ్రాకెట్స్ కోడ్ ఆల్వేస్ సెకండ్ అనే పెడతాం, అందుకే గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇప్పుడు ఇక్కడ నుంచి బేసిక్స్ బిగినర్లో ఉన్నప్పుడే కొన్ని ఈ బేసిక్స్ గుర్తుపెట్టుకుంటే మీరు ఎర్రర్స్ చేయడానికి చాలా తక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, పార్కిన్సన్ ప్లస్ డిమెన్షియా ఉంది. G20 పార్కిన్సన్ కాజ్, F22 డిమెన్షియా ఇది ఎఫెక్ట్. అంటే మనకు ఈయన ఆర్డర్ ద్వారా చూసుకుంటే మనకు కాజ్ అన్నమాట. ఫస్ట్ పార్కిన్సన్ డిసీజ్ అనేటువంటిది వచ్చింది, దాని ద్వారా ఆమె డిమెన్షియా ఎఫెక్ట్ అయింది. సో ఫస్ట్ మనం ఏం చేస్తాం, కాజ్ ఎటియాలజీ. ఎటియాలజీ ఏంది, పార్కిన్సన్ ద్వారా ఫస్ట్ మనకు ఆ డిసీజ్ ఉంది, దాని ద్వారా డిమెన్షియా ఎఫెక్ట్ అయింది, మేనిఫెస్టేషన్. సో ఫస్ట్ మనం ఈ G20 అంటే పార్కిన్సన్ డిసీజ్ కోడ్ చేస్తాం, తర్వాత F02 డిమెన్షియా కోడ్ చేస్తాం. అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఎటియాలజీ అనేది కాజ్, మేనిఫెస్టేషన్ అనేది రిజల్ట్. సో సీక్వెన్స్ ఫాలో చేయాలి, ఆర్డర్ ఇంపార్టెంట్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మేనిఫెస్టేషన్ అలోన్గా చేయకూడదు అన్నమాట, వాడకూడదు, మనం అలోన్గా వాడకూడదు. మేనిఫెస్టేషన్ కొంచెం ఎప్పుడైనా సరే సెకండరీ ఉంటుంది. సో సింగిల్గా వేయకూడదు, దాన్ని ఆ కాజ్ రిజల్ట్ వచ్చిన దాన్ని వేయకూడదు. ఏ డిసీజ్ ద్వారా వచ్చింది అనేది దాని లింక్ ఉంటుంది, ఆ లింక్ మనం ఫాలో కావాలి. సింపుల్ ఫార్ములా ఏంటంటే ఫస్ట్ కాజ్ ఫస్ట్ ఎఫెక్ట్ నెక్స్ట్, సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎగ్జామినేషన్ పాయింట్లో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎటియాలజీ అండ్ మేనిఫెస్టేషన్ కోడ్, హౌ షుడ్ యూ ఫస్ట్ యూజ్ కోడ్ ఫస్ట్ ఎటియాలజీ ఆర్ మేనిఫెస్టేషన్ అని జస్ట్ కన్ఫ్యూజ్ చేస్తారు. కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలని చెప్పి ఫస్ట్ కోడ్ ఫస్ట్ ఎఫెక్ట్ నెక్స్ట్ అంతే. సో కోడ్ ఆల్సో నోట్ మీనింగ్,
ఫస్ట్ ఒక కండిషన్కి 2 కోడ్ అవసరమైనప్పుడు దీన్ని వాడతాం. కోడ్ ఆల్సో నోట్ అనేటువంటి ఎప్పుడు వాడతామంటే ఒక కండిషన్కి 2 కోడ్స్ అవసరం పడవచ్చు అట్లా. సో కానీ ఫస్ట్ అండ్ సెకండ్ మెన్షన్ చేయకూడదు, ఆర్డర్ ఫస్ట్ సెకండ్ అని మెన్షన్ చేయకూడదు. ఆర్డర్ డిపెండ్ అవుతుంది పేషెంట్ కండిషన్ సిచ్యువేషన్ ద్వారా డిపెండ్ అవుతుంది. ఆ కండిషన్ ద్వారా మనం దాన్ని చూసి దాని విధంగా కోడ్ చేసుకోవాలి. ఈజీగా ఎట్లా అంటే కోడ్ ఆల్సో అనేటువంటిది ఏంటి అంటే 2 కోడ్స్ యూజ్ చేయాలి, ఆర్డర్ అనేటువంటి ఫ్లెక్సిబుల్గా ఉండాలి. షార్ట్ కట్ ఏంటంటే కోడ్ ఆల్సో 2 కోడ్స్ ఆర్డర్ ఫ్రీ అనమాట. అంతే, ఏం లేదు. జస్ట్ ఏంటంటే ఆర్డర్ డిపెండ్ అవుతుంది, ఆర్డర్ మీద డిపెండ్ అయి ఉంటుంది కోడ్ ఆల్సో అనేటువంటి. సో డిఫాల్ట్ కోడ్స్ మీనింగ్ ఆల్ఫాబెటిక్ ఇండెక్స్లో మెయిన్ టర్మ్ పక్కన ఉన్న కోడ్ అనమాట. దీన్ని డిఫాల్ట్ ఆల్ఫాబెటిక్ ఇండెక్స్లో మనకి మెయిన్ టర్మ్ పక్కన ఉన్న కోడ్. ఎట్లా అంటే మోస్ట్ కామన్ కండిషన్స్ లేదా అన్స్పెసిఫైడ్ కోడ్స్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే డాక్టర్ డీటెయిల్గా ఇవ్వలేదనుకోండి. ఎగ్జాంపుల్కి చెప్తా చూడండి, మీకు అపెండిసైటిస్ మాత్రమే మెన్షన్ చేశారు, అప్పుడు డిఫాల్ట్ కోడ్ యూజ్ చేయాలి. షార్ట్ కట్ నో డీటెయిల్స్ డిఫాల్ట్ కోడ్ అంటే డాక్టర్ ఒక డీటెయిల్గా ఇవ్వలేదు మనకి, జస్ట్ అపెండిసైటిస్ అన్నాడు, అది ఎట్లా వచ్చింది ఏంది మనం డెప్త్గా చెప్పలేదు. సో మనం అప్పుడు డిఫాల్ట్గా ఏమొస్తుంది ఆ కోడ్ దానికి రిలేటెడ్గా ఉన్న డిఫాల్ట్ కోడ్ మనం యూజ్ చేస్తాం అంతే. కోడ్ అసైన్మెంట్ క్లినికల్ క్రైటీరియా అంటే కోడింగ్ బేస్ ఏంటి అంటే డాక్టర్ ప్రొవైడర్ డయాగ్నోసిస్ స్టేట్మెంట్ అంటే డాక్టర్ పేషెంట్కి డిసీజ్ ఉంది అని చెప్పినా సరిపోతుంది. మన కోడ్ అసెస్మెంట్ క్లినికల్ క్రైటీరియా తీసుకుంటాం. సో ల్యాబ్ వాల్యూస్ క్రైటీరియా బేస్ కాదు, డాక్టర్ స్టేట్మెంట్ బేస్ ద్వారా తీసుకుంటాం. మనం ల్యాబ్ టెస్ట్ వచ్చినాయి, ల్యాబ్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది, ఎట్లా దాన్ని బేస్ చేసుకుంటే డాక్టర్ పేషెంట్కి చెప్పిన దాని మీద మనం డిపెండ్ అయ్యి కోడ్ చేస్తుంది అనమాట. కన్ఫ్యూజ్ ఎట్లయితుంది అంటే రికార్డ్స్లో మిస్మ్యాచ్ అవుతుంది. ఎట్లా డాక్టర్ని క్లారిఫై చేయాలి. ఇప్పుడు డాక్టర్ చెప్పింది ఒకటి ఉంటుంది, రికార్డులో ఒకటి ఉంటుంది, అప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంది. ఏది చేయాలి, రికార్డులో ఉన్నది చేయాలా, డాక్టర్ని చేయాలి, అది బై మిస్టేక్. మరి దేనివల్ల అయితే మనకు అంత ఐడియా ఉండదు కాబట్టి ఒకసారి కన్ఫర్మేషన్ కోసం డాక్టర్ చేయాలి. డాక్టర్ సైడ్ ఈ కోడ్ అంతే, మనది ఏంటంటే డాక్టర్ మీదే డిపెండ్ అయి ఉంటుంది, రిజల్ట్ మీద కాకుండా. కాబట్టి డాక్టర్ సేస్ వీ కోడ్. సూపర్ మెమరీ అనేది కోడ్ ఆల్వేస్ 2 కోడ్, డిఫాల్ట్ నో డీటెయిల్స్, డాక్టర్ సేస్ ఫైనల్ కోడ్. ఓకే, హోప్లీ మన ఫస్ట్ పార్ట్ క్లాస్ ఐసీడీ అందరికీ మంచిగా అర్థమైంది అనుకుంటున్నాను. జస్ట్ ఇది ఇంట్రడక్షన్ కాబట్టి ఇంట్రడక్షన్ లాగానే చెప్పాను. మిగతా క్లాసెస్ మీకు మంచిగా ఇన్ డెప్త్గా విత్ ఎగ్జాంపుల్స్తో సహా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ క్లాస్ మనం కోడింగ్ గైడ్లైన్స్ అవి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇది ఏంటంటే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ దీని ఇంకా మనకి సిలబస్లో కూడా ఫస్ట్ ఇదే వస్తుంది కాబట్టి ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఇంకొకసారి ఫైనల్గా షార్ట్ కట్గా ఒక 1 మినిట్లో మీకు రివిజన్ చేయిస్తా. ఫస్ట్ మనకి ఏంటి అంటే ఆల్ఫాబెటిక్ ఇండెక్స్. ఆల్ఫాబెటిక్ ఇండెక్స్లో మనకి ఆల్ఫాబెట్లో మనం కోడ్ సెర్చ్ చేయడానికి యూజ్ చేస్తాం. అదే టేబుల్ లిస్ట్లో అయితే మనం కోడ్ కన్ఫర్మ్ చేసుకుంటాం. ఫార్మేట్ స్ట్రక్చర్ అంటే మనకు మినిమం 3 కోడ్స్ ఉండాలి, మ్యాక్సిమం 7 ఉంటుంది కోడింగ్ క్యారెక్టర్. 7th క్యారెక్టర్ ఉంటే మనం అప్లై చేస్తాం. తర్వాత రిపోర్టింగ్ కోడ్, ఎట్లా అంటే ఫుల్ కోడ్ మనం రిపోర్ట్ చేయాలి, హాఫ్ కోడ్ ప్లేస్ హోల్డర్ హెక్స్ అంటే మనం ఫ్యూచర్లో న్యూ కోడ్స్ ఏమైనా వస్తే అవి ఫిల్ చేయడానికి వాడతాం. 7th క్యారెక్టర్ అనేది మనకి ఎక్కువ ఇంజురీస్లో వాడతాం, అందులో ఇన్షియల్ సబ్సిడీ సీక్వెల్ అనేది మనకి లాస్ట్కి ఆ 7th క్యారెక్టర్లో వస్తుంది. తర్వాత అబ్జర్వ్ ఎన్ చేసి నాట్ ఎల్స్వేర్ క్లాసిబుల్, నాట్ అదర్వైజ్ స్పెసిఫైడ్, అదర్వైజ్ స్పెసిఫైడ్ అన్స్పెసిఫైడ్ ఇస్తాం. నాట్ ఎల్స్వేర్ క్లాసిబుల్ అంటే అది ఇస్తాం. నెక్స్ట్ ఈజీగా అదే ఎన్ఈసీ అంటే ఇన్ఫో ఉంది బట్ కోడ్ ఎగ్జాక్ట్ కోడ్, ఎన్ఓఎస్ అంటే ఇన్ఫోనే లేదు, అంతే సేమ్ డిఫరెంట్. మన బ్రాకెట్స్ పారెంథసిస్ కోడ్ ఇవన్నీ మనకి ఈజీగా. సో బ్రాకెట్ అంటే ఎగ్జాక్ట్ మీనింగ్ వస్తుంది, పారెంథసిస్ అంటే ఆప్షనల్ వర్డ్స్ అనమాట, కోలన్ అంటే నీడ్ ఫర్ మోర్ వర్డ్స్, మల్టిపుల్ అండ్ యూజ్ అంటే మనం యాడ్ కింద యాడ్ చేస్తాం. అదర్ స్పెసిఫైడ్ నేను ఆల్రెడీ చెప్పాను ఎన్ఈసీ అని వస్తుంది. ఇంక్లూడ్స్ అంటే నాట్ కోడెడ్ హియర్, ఇంక్లూడ్స్ అంటే అది ఎక్స్క్లూడ్ నాట్ కోడెడ్ హియర్. సో ఏంటిదంటే నాట్ ఇంక్లూడ్ హియర్, ఓకేనా. ఎక్స్క్లూడ్ 1 అనేటువంటిది నాట్ కోడ్ హియర్, ఎక్స్క్లూడ్ 2 అంటే నాట్ ఇంక్లూడ్ హియర్. సో ఎటియాలజీ మ్యానుఫ్యాక్చర్ ఫస్ట్ మనం ఎటియాలజీ కోడ్ చేసిన తర్వాతనే అది కాజ్ అనమాట. మ్యానుఫ్యాక్చర్ అనేది దాని ద్వారా వచ్చిన నెక్స్ట్ ఇది, అందుకని చెప్పి ఎటియాలజీ మ్యానుఫ్యాక్చర్ మెయిన్ ఇంపార్టెంట్. ఇవన్నీ మనకి కోడింగ్లో డైలీ చేస్తూనే ఉంటాం. ఫస్ట్ కోడ్ అవసరం అంటే మనం యాడ్ అయిన కోడ్, దానికి ఏమైనా 2 కోడ్లు ఉన్నా కూడా మనం అవసరం పడితే కోడ్ అవసరం కూడా మనం వాడుకుంటాం.
డిఫాల్ట్ కోడ్ ఏంటిది అంటే డాటా మనకు డీటెయిల్ ఇవ్వకపోతే డీటెయిల్గా ఇవ్వకపోతే మనం డిఫాల్ట్ కోడ్ ఏది ఉంటే అది వేస్తాము. కోడ్ అసైన్మెంట్ ఏంటంటే ల్యాబొరేటరీ మీద కాకుండా డాక్టర్ చెప్పిన దాని మీద మనం కోడ్ చేస్తాం. దిస్ ఈజ్ ద ఇంట్రడక్షన్ ఫర్ కన్వెన్షన్స్. నెక్స్ట్ కోడింగ్ టైం చాలా డెప్త్గా ఒక్కొక్క వీడియో ఒక్కొక్క పార్ట్ వీలుంటే 2-3 కలిపి ఒక వీడియో చేస్తా. సో ఐ హోప్లీ మీ అందరికీ క్లాస్ నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. ఓకే, బాయ్, ఆల్ ద బెస్ట్.